హాయ్ ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీక్ మీషో సెల్లింగ్ గురించి చేసిన వీడియోకి ఒక ఆవిడ కామెంట్ చేశారు. మీషోలో బ్రాండెడ్ ప్యాకేజింగ్ ఎలా యాడ్ చేయాలి చెప్పండి సిస్టర్ అని. సో అది అడ్రస్ చేయడం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా మీషోలో సెల్లింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలి మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీషోలో బ్రాండెడ్ ప్యాకేజింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇందులో ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ ట్రాన్స్పరెంట్ ప్యాకేజింగ్ ఉంటుంది. నేనైతే ట్రాన్స్పరెంట్ ప్యాకేజింగ్ ని చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అండ్ దీని కింద మనకి ప్యాకెట్ ఐడి అనేది ఉంటుంది. ఇలానే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు ఉంటుంది. సో ఈ కోడ్ ని మనకి ఆర్డర్ వచ్చినప్పుడు ఇన్వాయిస్ లో ఏడబ్ల్యూబి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తో ఈ కోడ్ ని మనం మ్యాప్ చేయాలి. సో ఇది ఎలా మ్యాప్ చేయాలి అనేది మీషో సప్లయర్ ప్యానెల్ లో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనం మీషో సప్లయర్ ప్యానెల్ కి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేయాలి. ఆర్డర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బై బార్కోడెడ్ ప్యాకెట్స్, స్కాన్ బార్కోడెడ్ ప్యాకెట్స్ అని వస్తుంది. మీరు ఒకవేళ ఈ బార్కోడెడ్ ప్యాకెట్స్ ని కొనాలి అనుకుంటే బై బార్కోడెడ్ ప్యాకెట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ వెండర్స్ నుంచి ఆ బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారు. మీ రిక్వైర్మెంట్ని బట్టి, కావాల్సిన సైజ్ని బట్టి మీకు నచ్చిన వెండర్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఈ బ్రాండెడ్ ప్యాకెట్స్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనం స్కాన్ బార్కోడెడ్ ప్యాకెట్స్కి వచ్చేస్తే మనం ఈ స్కాన్ బార్కోడెడ్ ప్యాకెట్స్ క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్వాయిస్లో ఏదైతే ఏడబ్ల్యూబి నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ప్యాకెట్ మీద, బ్రాండెడ్ ప్యాకెట్ మీద ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ రెండు మ్యాప్ అయిపోతాయి. ఇది ఒక ప్రొసీజర్. లేదు అంటే మనం మొబైల్తో కూడా స్కాన్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ స్కాన్ విత్ మొబైల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దీన్ని మన మొబైల్లో స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే మనల్ని అయితే మీషోకి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే మనకు ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. ఆ స్కానర్తో ఫస్ట్ మనం మన ఏడబ్ల్యూబి కోడ్ని స్కాన్ చేయాలి. తర్వాత ప్యాకెట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఇలా స్కాన్ చేస్తే కూడా ఈ ఏడబ్ల్యూబి కోడ్ అండ్ ఈ ప్యాకెట్ ఐడి రెండు మ్యాప్ అయిపోతాయి. ఇదంతా మనం ల్యాప్టాప్లో అంటే వెబ్సైట్లో చేసే విధానం. లేదు మీరు మీషో యాప్లో యూస్ చేస్తున్నారు మొబైల్లో అని అంటే ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. మొబైల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి హోమ్ పేజ్లోనే బ్రాండెడ్ ప్యాకెట్ స్కాన్ నౌ అని కనిపిస్తుంది. సో ఆ స్కాన్ నౌ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనల్ని క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మనం ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ ఇచ్చేస్తే మనం లాగిన్ అవుతాము. తర్వాత మనకు ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. దానిలో కూడా సేమ్ ఫస్ట్ ఏడబ్ల్యూబి కోడ్ని స్కాన్ చేయాలి. తర్వాత ప్యాకెట్ మీద ఉన్న కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే ఇవి రెండు మ్యాప్ అయిపోతాయి. Thank you for watching the video. Please like, share and subscribe to our channel.